జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. చెప్పరా, ముందు రాజు ఎక్కడికి వెళ్ళాడో చెప్పు. దీపక్, నీ వయసు ఎంత, పెద్ద ఆయన వయసు ఎంత? రాజు కనపడపోతే వాళ్ళేం చేస్తారు? పెద్ద ఆయన మీద చేసుకుంటావా? సంస్కారం లేదా నీకో? లేదు మావయ్య, ఇప్పుడు నా చెల్లెలి పెళ్లి ఆగిపోతే అమ్మ, నేను, చెల్లి అందరం సూసైడ్ చేసుకోవాలి. ఇక్కడ ఏం జరుగుతుందో మాకు అర్థం కావట్లేదు. మేము బయలుదేరతాం. పదండి. ఏమండి మావయ్య, పెద్దయ్య, రాజు మీ ఏడుపు లాపంటే. రాజు, దీపక్ నువ్వు ఆగరా. రాజు, ఏమైంది? ఈ గాయాలేంట్రా? పాపం రాజుకి నా వల్లే దెబ్బలు తగిలే. రాజు వచ్చేసాడు, నిజం చెప్పేస్తాడా? అమ్మాయి గారు, దీప్తమ్మ గారికి ఏదో గిఫ్ట్ కొనాలంటే కార్లో తీసుకెళ్ళాను అయ్య గారు. అమ్మాయి గారు షాప్లోకి వెళ్ళాక దాహం వేసి వాటర్ బాటిల్ కోసం రోడ్డు క్రాస్ చేస్తుంటే యాక్సిడెంట్ అయ్యింది. రాత్రంతా స్పృహ లేదు. తెలిసిన వాళ్ళ ఇంట్లో ఉన్నాను. ఇందాకే మెలకు వచ్చింది. వాడే రాత్రంతా రాజుని హింసించుంటాడు దీప్తి. యాక్సిడెంట్ కదా తర్వాత చెప్తూ గాని, పెద్దయ్య గారు నీకు అప్పచెప్పిన డబ్బు, డాక్యుమెంట్స్ ఏం చేసావు? అవన్నీ ఇవ్వలేదని పెళ్లి క్యాన్సిల్ చేసుకుని వెళ్ళిపోతా ఉంటున్నారు. అదేంటి సార్, ప్రాణం పోయినా మా పెద్దయ్య గారు మాట తప్పరు. అవన్నీ నేను ఆఫీస్ గదిలోనే దాచాను. తీసుకొస్తానుండండి. లెక్క చూసుకోండి, అన్నీ ఇందులోనే ఉన్నాయి. డబ్బు, నగలు, డాక్యుమెంట్స్. చూసావా దీపక్, సంస్కారానికి అనుమానానికి మధ్య సన్నటి సరిహద్దు రేకుంటుంది. ఒక్క క్షణం చాలు నువ్వు సంస్కారం వదులుకోవడానికి. అనవసరంగా తొందరపడ్డావు. అవును, అంత ఆవేశపడతాడు అనుకోలేదు. మీరు మాత్రం తక్కువ. ఎలాంటి ఫ్యామిలీ అని చూడకుండా ఏకంగా పెళ్ళే క్యాన్సిల్ చేసుకుంటా ఉన్నారు. సారీ అన్నగారు. సారీ చెప్పాల్సి వస్తే దీపక్, రాజు తండ్రికి చెప్పాలి. పెద్దయ్య, మా నాన్నకెందుకు? వీడు మీ నాన్న మీద చేయి చేసుకోండు. నా కొడుకు ఎవరికో సారీ చెప్పడం ఏంటి? అక్క, నా సమక్షంలో నీ కొడుకు తొందరపడ్డాడు. నా నమ్మిన బంటుని అనుమానించాడు. ఆయన తండ్రిని ఇంకా అవమానించాడు. వాడు సారీ చెప్తే తప్ప నాలో గిల్టీనెస్ పోదు. అలాగే మావయ్య, నా చెల్లి పెళ్ళి ఆగిపోతుందనే భయంతో నేను తొందరపడ్డాను. ఐఎమ్ సారీ. జరిగిందేది మనసులో పెట్టుకోకుండా పెద్ద మనసుతో పిల్లల్ని ఆశీర్వదించండి. అలాగే బాబు. ప్లీజ్ రండమ్మా, రండి. రండి. కార్తీక్, రా బాబు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.